రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహిస్తున్న తై బజార్ అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అడిగినంత రుసుము ఇవ్వకపోతే దురుసుగా ప్రవర్తిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో సుమారు 2,000కు పైగా కుటుంబాలు చిరు వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఫుట్పాత్లపై పూజా సామాగ్రి దుకాణాలు, తోపుడు బండ్లు, రైతుల కూరగాయలు, పండ్ల దుకాణాల వంటి అనేక వీధి వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో తై బజార్ టెండర్ నిర్వహించగా టెండర్ నిర్వాహకులకు చెందిన వ్యక్తులు మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుములు వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ టెండర్ నిబంధనల ప్రకారం సోడా బండ్లు, కూల్ డ్రింక్స్ మరియు గంపతో ఇంటింటికి తిరిగి అమ్ముకునే వారికి ₹5 మాత్రమే నిర్ణయించగా ప్రస్తుతము ₹20 నుంచి ₹30 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. వీధి వ్యాపారులు పండ్ల దుకాణాలకు ₹10 బదులు ₹30 నుంచి ₹50 వరకు, తోపుడు బండ్లు మరియు వాహనాలకు ₹30 బదులు ₹50 నుంచి ₹100 వరకు, మిరప దుకాణాలకు ₹20 బదులు ₹200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రసీదు ఇవ్వాలని కోరితే ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే దుకాణాలు లేకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వ్యాపారులు తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ సంపత్ రెడ్డి స్పందిస్తూ తై బజార్లో జరుగుతున్న వసూళ్లపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేములవాడ పట్టణ ప్రజలు, చిరు వ్యాపారులు నిర్ణయించిన రుసుము కంటే అధికంగా ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని సూచించారు. మీరు తై బజార్ కడతారా? ఎంత? రోజుకి ₹20 కడతారా? చిట్టిస్తాడా? చిట్టియాడా? ₹5 అంటే వాళ్ళు ఇష్టం. ఒకసారి 100 ఇస్తారు, ఒకసారి ₹50. పెట్టెల కొద్ది తీసుకుంటారు. రైతుల దగ్గర పెట్టెల కొద్ది తీసుకుంటాం. మేము రోజు డైలీ ఉంచుతాం. ఈ సలవతి కరెక్ట్ లేదు, ఇలా సలవతి లేదే కరెక్ట్. అసలు ఆ సమాచారానికి కింద మొత్తం కావాలని అడిగితే ఏదో సముదాయిస్తున్నారు తప్ప అడ్జస్ట్మెంట్ తప్ప ఇది కరెక్ట్ రైతులకు న్యాయం జరుగుతలేదు. వాస్తవంగా ఎంత ప్లస్గా ఎంత వెడల్పు జాగ ఉంటే ఇంటి అన్న గంపలక ఇంత కాకుండా ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు గతంలో 20 years కింద నేను తిరుగులో గిట్టేది. నాకు అప్పుడు ఆయన బీజేపీ ఆయన కమిషనర్ ఉండే, చైర్మన్ ఉండే, అక్కడ బోర్డు పెట్టించినాం. సంచికి గింత, ఎడ్ల బండికి గింత, గంపకి గింత. వాస్తవంగా ఇక్కడ కూడా మున్సిపాలిటీలు పట్టించుకొని మా రైతులు కూడా ఐక్యత లేదు. ప్రతి ఎంత చిట్టి అనేది చిట్టి ఇస్తలేదు, మళ్ళీ పైసలు ఇస్తున్నా చిట్టి ఇస్తుంది. ఇది ఏంటంటే ఒకసారి గిట్టిగా అయితే నేను రైతుని, నేను అంత తెచ్చింది 10 కిలో మునక్కాయలు కాదు, దానికి 10-20 ఇవ్వమంటాను. నేను అసలు ఇవ్వలేదు. సెంట్రల్ కమిషనర్కు 1 year బ్యాక్ ఏంటంటే పుట్టుకుంటూ తిట్టింది తప్ప సమస్య పరిష్కారం అవుతలేదు. వాస్తవంగా ఇక్కడ ఒకటి ఏంటి అసలు ప్రెస్ అన్న అయితే ఏం లేదు, బోర్డు పెట్టియాలి ఇక్కడ. ఏది ఎదురు ట్యాక్స్ కడుతున్నప్పుడు ఒక్కసారి కొడిమేలట పాపం మక్క కంకులు అమ్మచ్చారు. ఆనాడు కమిషనర్ లేడు. మేము ఏంటంటే ఆమె చదువుకున్న అమ్మాయి నేను కంకులకు పోయినా ₹100 వసూలు చేస్తున్నారు. అసలు ఏ పద్ధతిగా ఏం కదా. వాస్తవంగా ఏంటంటే ఇది పద్ధతి ఉండాలి. చిట్టి ఇస్తున్నదేం లేదు. వాస్తవంగా రిసిప్ట్ ఇవ్వాలి. ఇంకొకటి మీరు ఎవరైనా పర్లేదు కానీ ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. అక్కడ మార్కెట్ ఏది పేద అక్కడ బోర్డు పెట్టి గంపకి గింత, సంచికి గింత, ట్రాక్టర్కి గింత. అప్పుడు ఎడ్ల బండి ఉండే గతంలో, ఎడ్ల బండికి గింత అని అట్లా ఉండాలి. కానీ ఈ అడ్మినిస్ట్రేషనే సరిగ్గా లేదు ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి మిగిలిన వస్తువులకు రైతులకు ఇంతో అంతో అక్కడ కట్టిన మార్కెట్ కోల్డ్ స్టోరేజ్ అవసరం. ఎందుకంటే ఓసారి మిగులుతున్నాయి, మిగిలితే ఎట్లుంటాయి అవి రేపటి వరకు డ్యామేజ్ అవుతుంది. కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏది ఇక్కడ 2-3 మండలాలు ఏది చంద్రుడి నుంచి చేస్తారు, బోయినపల్లి నుంచి చేస్తారు, వేములవాడ చుట్టుపక్కల రైతులు ఎక్కడెక్కడి నుంచి చేస్తారు. కాకుండా ఏంటంటే మిగిలిన సరుకులు ఉండే కొరకు కోల్డ్ స్టోరేజ్ అవసరం. చార్జ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే సరుకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది వ్యవసాయ మార్కెట్ తప్పిదమా, మున్సిపాలిటీ తప్పిదమా, ఎవరి రెస్పాన్స్? ఇది మున్సిపాలిటీ పరిధి. ఇప్పుడు కరీంనగర్ ఏమో మహాత్మా గాంధీ మార్కెట్ అది ఉంది, అది మార్కెట్ కమిటీ పరిధి ఉంటుంది. అక్కడ కూడా కట్టే ఉంది. 4% తీసుకోవాలి ట్యాక్స్, 10% వసూలు చేస్తారు. పట్టించుకున్న అది లేదు. మా రైతులు ఏంది అమ్ముకుంటూ పీకుడు రారు. అసలు వీళ్ళు మా ఐక్యత కూడా లేదు.
4% అసలు రూల్ అయితే ఏది గాంధీ మార్కెట్ 10% తీసుకుంటారు. మళ్ళా సీతారామయ్య చిట్టీనే షాపు పేరు ఉండదు, ఆసామి పేరు ఉండదు, ఏది ఉండదు. అది నిజంగా రైతు అంటేనే గట్ల మునిగింది, పట్టించుకుంటే నాదులు లేదు. ఇదంతా ఎందుకు వడ్ల పరిస్థితి నెలల కావాలని చదువుతుర్రు, ఆ వానల ఎండల కథ అవన్నీ. అందుకొరకు ఇక్కడ చిన్నగా ఇంత అంత కోల్డ్ స్టోరేజ్ అవసరం. ట్యాక్స్ వసూలు చేసే పైసలు ఏం చేస్తున్నారు? ఇంత అంత ప్రజల సౌకర్యం చేయాలి కదా. ఇతను మున్సిపాలిటీ వాళ్ళు చిట్టి తీసుకుంటారా? మున్సిపాలిటీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు తీసుకుంటారు. వాడు ఉన్నారు 40 కొద్దికి. ఎంత? కొద్దికి 40 రూపాయలు తీసుకుంటారు. 40 రూపాయలా? రోజుకు 40 రూపాయలు. అది వెనుక వాళ్ళది మాదే. అవి రెండు కలిపి 40, ఒక్కదానికి 40? రెండు కలిపి 40. అది మీదే, ఇది మీదే. పట్టణ పరిధిలో మార్కెట్ యందు కూరగాయల చిరు వ్యాపారులు కానీ మరియు వీధి వ్యాపారులు కానీ చిరు వీధి వ్యాపారులు కానీ తెలియజేయనిది ఏమనగా, తై బజార్కు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ ఏ రేట్ అయితే నిర్ణయించిందో ఆ రేటు ప్రకారమే మీరు చెల్లించవలసిందిగా వీధి విక్రయ వ్యాపారులందరికీ తెలియపరచడం జరుగుతుంది. అలాగే మాకు కొన్ని కాంప్లైంట్స్ కానీ వివిధ పత్రికలలో కూడా మాకు ఆయన డీవియేషన్ చేస్తున్నట్టు తెలియవలసడం జరుగుతుంది. అతనిపైన అది నిజమని విచారణ చేసిన తర్వాత నిజమని తెలిస్తే తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము. దయచేసి పట్టణ ప్రజలకు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మున్సిపల్ కౌన్సిల్ ఏ విధమైన ధరల పట్టిక నిర్ణయించిందో ఆ ధరల పట్టిక ప్రకారం మాత్రమే మీరు చెల్లించండి. ఎలాంటి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించిన అవసరం లేదు. ఆ తై బజార్కు సంబంధించిన గుత్తదారి పైన విచారణ చేసిన తదుపరి నిజమని తెలితే తక్షణ చర్యలు తీసుకుంటామని తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సేమ్ టైం రైతులకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీధి విక్రయ వ్యాపారులు కానీ చిరు వ్యాపారులు కానీ తై బజార్కు సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు ఎలాంటి ఈ డీవియేషన్ అనేది డబ్బుల పరంగా కలెక్షన్ చేస్తున్న దానిలో డీవియేషన్ అయితే మా మున్సిపల్ కార్యాలయం నందు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలతి మేడం ఉంటుంది. ఆ మేడంను కలిసి మీరు సంప్రదించింది అయితే తక్షణమే దానిపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటామో ఆ విధమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం.